హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు సండే సినీ న్యూస్ అయితే చూద్దాం. ఈరోజు మంచి మంచి న్యూస్లు అయితే ఉన్నాయి. లాస్ట్ వరకు చూడండి, మీరైతే డిసప్పాయింట్ అవ్వరు. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డూ ఫాలో మీ. ఇలాంటి మంచి మంచి న్యూస్లు అయితే మీ ముందుకు డైలీ తీసుకొచ్చేదానికి ట్రై చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి ఫౌజీ మూవీ నుంచి. ఫౌజీ మూవీలోకి అయితే మన ఆలియా భట్ గారిని తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఫౌజీ మూవీలో ఒక ప్రిన్సెస్ క్యారెక్టర్ కోసం ఆలియా భట్ గారిని అయితే ఫౌజీ మూవీ టీం అయితే తీసుకుంటున్నారు. నెక్స్ట్ తండేల్ మూవీ నుంచి. తండేల్ మూవీ అయితే 100 crores క్లబ్ లో జాయిన్ అయిపోయింది. తండేల్ మూవీ మేకర్స్ అయితే ముందు నుంచే చెప్తున్నారు, ఇది నాగ చైతన్య గారి ఫస్ట్ 100 crore క్లబ్ మూవీ అయితే అవుతుందనేసి. తండేల్ మూవీ అయితే 100 crores గ్రాస్ కంప్లీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి సలార్ మూవీ నుంచి. సలార్ పార్ట్ 2 మూవీ టీం అయితే త్వరలోనే అప్డేట్ ఇవ్వబోతున్నట్లు రూమర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. దీంతో సలార్ పార్ట్ 2 ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది, ఇంకా మన ప్రభాస్ అన్న షూటింగ్ లోకి ఎప్పుడు జాయిన్ అవబోతున్నాడు అనేసి ఈ అప్డేట్స్ మనకైతే తెలియబోతున్నది. ఏఆర్ మురుగదాస్ గారు ఇంకా మన శివకార్తికేయన్ గారు కలిసి తీస్తున్న మూవీ గ్లిమ్స్ అయితే ఈ February 17th 11 AM రిలీజ్ అవబోతుంది. దీని గురించి మూవీ టీం అయితే ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఇంకా మనం ఒక OTT రిలీజ్ గురించి తెలుసుకుందాం. డాకు మహారాజ్ మూవీ అయితే February 17th నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవబోతుంది ఫ్రెండ్స్. ఇంకా మార్కో మూవీ ఆల్రెడీ సోనీ లివ్లో అయితే స్ట్రీమ్ అవుతోంది ఆల్ లాంగ్వేజెస్లో. కాకపోతే ఇప్పుడు ఆహా కూడా దీన్ని తెలుగులో స్ట్రీమ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి గురించి. మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారితో కిల్ మూవీ డైరెక్టర్ అయితే ఒక స్టోరీని అయితే ఓకే చేసుకున్నారంట. దీని అనౌన్స్మెంట్ త్వరలోనే రావచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మన తమన్ గారి గురించి. నందమూరి తమన్ అంటూ నాకు ఒక మంచి తమ్ముడిని ఇచ్చింది సినీ ఇండస్ట్రీ అనేసి బాలయ్య గారు నందమూరి తమన్ మీద కామెంట్ చేశారు ఫ్రెండ్స్. ఈ కామెంట్ నెట్టింట వైరల్గా మారుతుంది. ఇంకా నెక్స్ట్ మన విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ మూవీ నుంచి. కింగ్డమ్ మూవీ అయితే యూఎస్లో ఆల్రెడీ మార్కెట్ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. కింగ్డమ్ మూవీ అయితే ఫ్యామిలీ స్టార్ మూవీ కంటే మించి బిజినెస్ చేసిందంట. ఈ కింగ్డమ్ మూవీతో విజయ్ దేవరకొండ గారు కంబ్యాక్ ఇచ్చి మంచి హిట్ అందుకోబోతున్నట్లు నాకైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటిస్తున్న RC16 మూవీ గురించి. RC16 మూవీలో కూడా గేమ్ చేంజర్ మూవీలో ఉన్నట్టే సాలిడ్ ఫ్లాష్ బ్యాక్ ఉండబోతుందంట. గేమ్ చేంజర్ మూవీ ఫ్లాప్ అయినప్పటికీ ఫ్లాష్ బ్యాక్ కి మంచి అప్రిషియేషన్ వచ్చింది రామ్ చరణ్ గారి యాక్టింగ్ కి. ఇంకా RC16 మూవీలో కూడా బుచ్చిబాబు గారు గేమ్ చేంజర్ లో మారిగానే ఒక మంచి సాలిడ్ ఫ్లాష్ బ్యాక్ అయితే ప్లాన్ చేస్తున్నారంట. ఇదైతే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదనేసి చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫిల్మ్ మేకర్స్ అయితే. ఇంకా మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి RC16 మూవీ గురించి ఆల్ అప్డేట్స్ గురించి నేను ఫుల్ వీడియో చేశాను, దాన్ని ఎండ్ కార్డ్స్ వేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని కూడా చెక్ చేయండి ఫ్రెండ్స్. నాగ్ అశ్విన్ గారు ఆలియా భట్ గారితో ఒక లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ అయితే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. నాగ్ అశ్విన్ గారు కల్కి 2898 AD మూవీ అయితే తీయాల్సి ఉంది కదా. అయితే ప్రభాస్ గారి డేట్స్ లాక్లో ఉండడంతో, ప్రభాస్ గారి డేట్స్ అంతా ఫ్రీగా లేకపోవడంతో ఆలియా భట్ గారితో ఒక లేడీ ఓరియంటెడ్ ఫిలిం అయితే తీయడానికి నాగాశ్విన్ గారు అయితే ట్రై చేస్తున్నట్లు తెలుస్తుంది. దీని గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే రాబోతుంది ఫ్రెండ్స్. ఇంకా ఈ వీక్ లో రిలీజెస్ గురించి తెలుసుకుంటే లైలా మూవీ రిలీజ్ అయింది, బ్రహ్మానందం మూవీ రిలీజ్ అయింది, చావా మూవీ రిలీజ్ అయింది. లైలా మూవీ అయితే ఒక రొటీన్ కామెడీ మూవీ. ఇంకా బ్రహ్మానందం మూవీ అయితే కొన్ని మంచి మంచి సీన్లు అయితే ఉన్నాయి కానీ సినిమా అంత ఆకట్టుకోలేకపోయింది. ఇంకా చావా మూవీ అయితే ఓన్లీ హిందీలోనే రిలీజ్ అయింది. హిస్టారిక్ మూవీ అయితే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు ఫ్రెండ్స్. మీరు ఎవరన్నా ఇంకా సినిమా చూడకపోయి ఉంటే థియేటర్కి వెళ్ళి లైలా కానీ బ్రహ్మానందం కానీ ఇంకా చావా మూవీ కానీ ఏది బాగుందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి న్యూస్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డూ ఫాలో మీ. జై హింద్.